ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక కంప్లైంట్కి వచ్చాం. అక్కడ ఎలా ఉంది, అక్కడ 6 మోటార్లు ఉన్నాయి. 6 మోటార్లకి 3 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్కి 2 మోటార్లు ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ మేము తవ్వుతున్నాం చూసారా. ఆల్రెడీ ఒక చోట తవ్వాము, అక్కడ 2 పైపులు ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా 2 పైపులు ఉన్నాయి. అలాగే ఆ గోడ పక్కన ఉన్న పైపులు 2 కూడా ఫ్రంట్కి వెళ్ళినాయి అనమాట. అది వేరే చోట బోర్ ఉంది, దానికి వెళ్ళినాయి. అయితే వాటర్ సరిగ్గా లేదని మేము ఇక్కడ తవ్వుతున్నాము. సో ఇది ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఈ 3వ బోర్ ఓపెన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ 3 బోర్లు ఉన్నాయి కాబట్టి ఒక బోర్లో వాటర్ సరిగ్గా రావట్లేదు అన్నారు. అయితే మేము వేరే చోట ఇంకొక బోర్ వేసాము. అయితే ఆ బోర్ కూడా సరిగ్గా లేదు, అది కూడా ఐరన్ వస్తుంది. సో ఇక్కడ వాటర్ సరిగ్గా లేదని ఇక్కడున్న ఈ 2 బోర్ల నుంచి వాటర్ మంచిగా ఉందని చెప్పేసి వాటర్ చెప్పడం జరిగింది. దానివల్ల దీనికి ఆ 2 లైన్స్ తీసుకొచ్చి దీనికి వేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఈ పైపు డమ్మీ ఉంది. సో ఇది ఏంటంటే 4 అంగుళాల బోర్ అనమాట. ఈ 4 అంగుళాల బోర్లో 3 పైపులు వేస్తున్నాం. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే, ఒక బోర్లోకి 4 అంగుళాల బోర్లోకి 3 పైపులు వేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాకపోతే మేము ఓనర్కి చెప్పినా కూడా ఓనర్ వినలేదన్నమాట. సో అలాగే వేస్తున్నాము. సో ఇలా ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు వేసుకుంటామన్నారు. సో దాని గురించి వేస్తున్నాం. ఇది ఇక్కడ చూసారేమో కొత్త బోర్ వేసామన్నాం కదా, ఈ ప్లేస్లోనే కొత్త బోర్ వేసాం అనమాట. సో ఇది ఫెయిల్ అయింది. ఇది సరిగ్గా లేకపోవడం వల్ల ఓనరు ఇక్కడి నుంచి తీసేయమన్నాడు. సో అలా చేస్తున్నాం అనమాట. అంతవరకు తీయండి. ఇప్పుడు ఇలాగ గోడ పైపులు ఇలా వచ్చినాయి అనమాట. సో దాని గురించి మేము ఇవి వేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా 2 బోర్లు కూడా ఓపెన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నాం అనేది చూపిస్తాను. ఇక్కడ పాత పైపుల్ని కట్ చేస్తుంటే చూసారా, ఈ టెర్రస్ పై నుంచి వచ్చే వాటర్ ప్రెజర్కి ఇదంతా వాటర్ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. సో కింద ఫుట్బాల్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ వెనక్కి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా వాడు శుభ్రంగా కోస్తాడు దీన్ని. అయితే బోరు లాగేస్తున్నాం అనమాట పైకి. చూసారా, ఇక్కడ మాకు పెద్ద లోతు ఉండదు అనమాట. ఒక 16 ఫీట్ నుంచి 20 ఫీట్ లోపలనే మాకు వాటర్ వచ్చేస్తుంది. సో దాని గురించి మాకు చిన్న పైపులే ఉంటాయి అనమాట. చూసారా, 2 ఫుట్బాల్ కూడా వేసాము. దీనికి బోర్ డమ్మీ చేసేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ పైప్ ఇప్పుడు ఫిట్టింగ్ చేయడానికి 3 రకాలు తెచ్చాము. 4 సాకెట్లు, 5 ఎల్బోలు, సిపివిసి సాల్వెంట్ సిమెంట్ అనమాట. సో దీంతో ఎలా ఫిట్ చేస్తున్నామో చూద్దాం. సో ఇప్పుడు ఎలా ఫిట్ చేస్తున్నామో చూద్దాం. మేము ఆల్రెడీ ఇందాక తీసిన పైపులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ పైపులు దాంట్లో వేసేసి దాని నుంచి చూసారా, అక్కడ ఆల్రెడీ ఎల్బోతో ఉంది కాబట్టి ఇంకో ఎల్బో వేసాము. ఈ పైన ఉన్న పీస్కి సాకెట్ వేస్తాం అనమాట. సో దాన్ని కట్ చేసేసి దానికి సాకెట్ వేసి ఈ పైప్ లైన్ని ఇలాగ కనెక్ట్ చేసేస్తాం. సో ఇక్కడ చూడండి, సాకెట్ వేసి దానికి కనెక్ట్ చేస్తాం ఇప్పుడు. సో అది మొత్తం ఫిట్టింగ్ అయిపోద్ది. ఇది సరిగ్గా ఎక్కట్లేదు. ఇప్పుడు దానికి సూత్రం తీసుకుని దాంతో అలా ప్రెజర్ చేస్తున్నాం. పైన చేయి పెట్టకపోతే అక్కడ బెండ్ దగ్గర ఇరిగిపోయి లోపలికి ఇరిగిపోయే అవకాశం ఉంది. లోపలంతా కూడా టైల్స్ అయిపోయి ఉన్నాయి, మార్బల్స్ వేస్తారు. సో దాని గురించి ఇప్పుడు చూసారా, అలా నీట్గా సాల్వెంట్ సిమెంట్ అవి రాసుకొని నీట్గా చేసుకోవాలి. సో మేము ఇలాగే చేస్తున్నాము. అయితే ఈ వీడియోలో మీకు వాటర్ ఎలా ఎక్కించాను అనేది చూపించలేదు, ఎందుకంటే అక్కడ ఫుల్ వాటర్తో మోటార్ దగ్గర. సో దాని గురించి నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు 2వ మోటార్ చూద్దాం. దాని గురించి ఇక్కడ ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్క లాంగ్మెంట్ 90 రూపాయల దగ్గర వరకు ఇక్కడ చార్జ్ చేస్తున్నారు మా ఏరియాలో. సో దాని గురించి మరి ఇక్కడ 180 రూపాయలు ఇవి వేస్ట్ అవుతాయి కదా అని అవే ఫిట్టింగ్స్ని మేము వాడుతున్నాము. ఇక్కడ దీన్ని కొంచెం అడ్డం వచ్చింది, దాన్ని కొట్టేసేసి ఇలాగా ఫిట్టింగ్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఈ పైప్ తెచ్చేసి పెద్ద పైపు చూసారా బోర్లో వేస్తున్నాము. ఇలా బోర్లో వేసి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, అది చూడండి, వాటర్ ఫుల్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఈ పైపు నిండిపోతే తొందరగా మనం మోటార్తో నీళ్ళు ఎక్కించవచ్చు. లేకపోతే వాటర్ ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడాలి. మోటార్ దగ్గరికి వెళ్ళి ఎండగా పిట్టి దాంట్లో వాటర్ పోసి ఇది బకెట్లు వాటర్ పోయాల్సి వస్తుంది. సో దాని గురించి మేము ఇలా చేస్తున్నాము. ముందే ప్రెజర్ ఇచ్చాం కాబట్టి, ముందే పుల్ చేసాం కాబట్టి ఆ పర్ఫింగ్ చేయడం వల్ల వాటర్ వచ్చేసింది. సో ఇప్పుడు కనెక్ట్ చేసేస్తాం అనమాట.
ఇలా కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి పని ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. మీరు లెర్నర్స్ అయితే కనుక మీరు ఆలోచించుకోండి. చక్కగా దీన్ని ఈ వర్క్ని మీరు గమనిస్తే కనుక మీరు చక్కగా చేయగలుగుతారు. మీ పని ఏ పని అయినా సరే చక్కగా చేయగలుగుతారు. సో ఇలా ట్రై చేయండి. మీరు ఈజీగా వర్క్ తొందరగా నేర్చుకోగలుగుతారు. అంటే చాలామంది దగ్గర గురువులు ఉంటారు. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. ఇక్కడ చూడండి, మా వాడు చేసిన పని ఎంత పని చేశాడు. ట్రయల్ కోసం పెట్టేయాల్సింది దాన్ని తీసుకొచ్చి పర్మనెంట్గా తోస్తాడు. దాంట్లోకి లాగడానికి ఇబ్బంది పడుతున్నాం, ఎందుకంటే గమ్మ వేయలేదు దానికి మేము చూపించలాగా. సో ఎప్పుడు ఆ మిస్టేక్స్ చేయకండి, ఇరిగిపోతుంది. ఒకటే ఫిట్టింగ్ ఉన్న చోట మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు దీనికి కూడా గమ్ రాసేసి ఇది వాటర్ మళ్ళీ ఎక్కిస్తాం, మళ్ళీ పంపు కొడతాం. ఎందుకంటే లాంగ్ లెంత్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా పైప్ అంతా నిండాలి అంటే మనం బకెట్ పోయాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనం పైపులు కట్ చేసేసాం కాబట్టి అక్కడ వాటర్ ఉండదు. సో దాని గురించి మనం ఏం చేస్తామంటే ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి పంపు కొట్టుకోవడం ద్వారా మనకి నీళ్ళు ఈజీగా ఎలా అంటే చిన్న లెర్నర్స్ ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారో మా ఛానల్ ఫాలో అవడం ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.